అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పెద్దపల్లి జిల్లా మంతని అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. పట్టణ సుందరీకరణలో భాగంగా బొక్కలవాగు ఆధునీకరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శ్రీకారం చుట్టారు. కోకాకోలా కంపెనీ సిఎస్ఆర్ నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులకు కంపెనీ ప్రతినిధులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. బొక్కలవాగులో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించడంతో పాటు సుమారు 2 కోట్ల నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు చిన్నారులు, వృద్ధులు, మానసిక వికలాంగులు ఉల్లాసంగా గడిపేలా బొక్కలవాగు పరిసరాలను అభివృద్ధి చేయబోతున్నట్లు పేర్కొన్నారు. బొక్కలవాగుకు సంబంధించి 2012లోనే పనులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బొక్కలవాగును ఆధునీకరించి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. మంతని పట్టణానికి సంబంధించిన బొక్కలవాగు అప్గ్రేడేషన్ అంటే ఆధునీకరణతో పాటు ఇంకా సౌకర్యాలను అంటే టేబుల్స్ కానీ, గార్డెనింగ్ కానీ, జిమ్ అప్గ్రేడేషన్ కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా చాలా సంవత్సరాలుగా ఈ బొక్కలవాగు సిల్ట్ ఉంది. డీసిల్టింగ్ చేయడానికి నేను మరి కోక్ కంపెనీకి సంబంధించిన అధినేతలను కోరడం జరిగింది. మీ సిఎస్ఆర్ కింద ఈ కార్యాచరణ తీసుకోవాలి. పట్టణంలో బొక్కలవాగు ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రవహించే ప్రాంతానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్న ఆనాడు 2011-12లో ఈ బండుకు సంబంధించిన పనులను శాంక్షన్ చేయించాం. తదుపరి బండు ఆధునీకరణ చేయాలి. ఇక్కడ పట్టణ వాసులకు ప్రత్యేకంగా పొద్దున్న లేవంగానే వాకింగ్, లేకుంటే సాయంకాలం పూట కొద్దిగా లెజర్ టైం ఉండటానికి, పిల్లలకు ఆడుకోవటానికి చిన్నపాటి పార్కును ఏర్పాటు చేసుకొని ఉండాలని, ఈ విధంగా మీరు సహకారం చేయాలని కోక్ సంబంధించిన ప్రతినిధులను మేము కోరగానే మరి వారి వైస్ ప్రెసిడెంట్ అవినాష్ గారు కానీ, ఇక్కడ ఉన్న మా హిమాంశు గారు కానీ, ముకుంద్ గారు కానీ వారు రావటం జరిగింది. ఇప్పుడు చూశారు. దాదాపు మరి దీనికి అయ్యే ఖర్చుకు సంబంధించి దాదాపు అంటే పూర్తి స్థాయి దాదాపు 2 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు పనులను చేపట్టడానికి మనము గ్రౌండ్ బ్రేకింగ్ శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది.